ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలంలోని చిన్నశంకర్లపూడి గ్రామంలో దళిత వాడలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాల బాధితులు బుర్రి మరిడమ్మ, మానూరి రాజబాబు, ముతకల నాగేశ్వరరావు, పిరాటి అచ్చారావు, పిరాటి అప్పారావు, పులగపూరి సత్యనారాయణలను నియోజకవర్గ వైసీపీ నాయకుడు ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత ముదునూరి మురళీకృష్ణరాజు పరామర్శించి ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయలు చొప్పున 6 కుటుంబాలకు 60,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా ముదునూరి మాట్లాడుతూ అగ్ని ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని, బాధితులకు తన వంతు సహాయంగా ఆర్థిక సహాయం చేశానని, నిరాశ్రయులైన అగ్ని ప్రమాద బాధితులకు 3 సెంట్ల చొప్పున నివేశన స్థలం కేటాయించడంతో పాటు పక్కా గృహాలు నిర్మించేవాలని ఆయన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నశంకర్లపూడి ఎంపీటీసీ పిల్లా చిన్న, సర్పంచ్ ఏపూరి రామారావు, ముదునూరి సీతారామరాజు, ధర్మవరం ఎంపీటీసీ నానిపల్లి చంటి, యువ నాయకుడు ఏళ్ల రమేష్, బొల్లు నాగేశ్వరరావు, పిడుగు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఇది. ఈ గ్రామంలో ఒక దళితులు సామాన్యమైనటువంటి వ్యక్తులకి ఒక చిన్న పాకల్లో బతుకుతుంటే దురదృష్టవశాత్తు ఇది ఏ రకంగా షార్ట్ సర్క్యూట్ కావచ్చు, లేదా అనేక కారణాలతో కానవచ్చు, దురదృష్టవశాత్తు ఇక్కడ కరెంటు వల్ల జరిగిందని ఇక్కడ ఉన్నటువంటి దళిత సోదరులందరూ చెప్తా ఉన్నారు. కానీ ఏదేమైనా కూడా చాలా దురదృష్టకరం. వీళ్ళందరి పరిస్థితి కూడా చాలా అధ్వానంగా ఉంది. ఇక్కడికి వచ్చి చూస్తే ఈ ఒక ఇంటికి ఇది జరిగితే దీని ద్వారా 6 ఇళ్ళు చాలా దారుణంగా కాలిపోయినటువంటి పరిస్థితి. ఇంటిలో ఉన్నటువంటి సామాన్లు కానివ్వండి, బట్టలు కానివ్వండి, వాళ్ళ ఇంటి ఏ ఒక్కటి మిగలకుండా అన్ని ఇళ్ళు కూడా పూర్తిగా దగ్గమైపోయిన పరిస్థితి. కానీ చాలా దారుణమైనటువంటి పరిస్థితి. వాళ్ళ బతుకులు ఈ రోజు రోడ్డును పడ్డారు. వాళ్ళకి ఎలా ఈ 3 రోజులు ఎలా బతికారన్నది కూడా ఆ దేవుడు తప్ప ఎవరికి కూడా ఈ బాధ తెలియనటువంటి పరిస్థితి. ఇలాంటి బాధలో ఉన్నటువంటి దళిత సోదరులందరినీ కూడా ఆదుకుందామనే ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి వారిని చూస్తే మనసు చలించిపోయింది. చాలా ఇంత దారుణమైనటువంటి పరిస్థితి వీళ్ళకి వచ్చింది. ఇంత దారుణంగా కాలిపోవడం చూసి చాలా బాధ అనిపించింది. వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ పరంగా ఏదైతే దళిత సోదరులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా అర్జెంటుగా వాళ్ళకి నివేశ స్థలాలు ఇప్పించి పక్కా గృహాలు ఏర్పాటు చేయాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా వారికి ఎటు తోసని పరిస్థితి, బట్టలు లేవు, వండుకోవడానికి సామాన్లు లేవు, ఇంట్లో ఏదైనటువంటి నిత్యావసర వస్తువులు లేవు. వాళ్ళందరికీ కూడా ఈ నెల రోజులు బతకడానికి కూడా అర్జెంటుగా వాళ్ళు ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని, ఈ కూటమి నాయకుల్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా దళితులకి ఇంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడైతే ఆసరా వచ్చేది, చేయూత వచ్చేది, పెన్షన్లు వచ్చి అన్ని సక్రమంగా అంది. ఇవాళ ఏ ఒక్క పథకం కూడా వాళ్ళకి అందనటువంటి పరిస్థితి. అటు ఆ రకంగా ఇబ్బంది పడుతుంటే ఈరోజు ఇల్లు కాలిపోయి రోడ్డును పడ్డారు. వీళ్ళందరినీ కూడా దయించి అధికారులు కానివ్వండి, ఈ కూటమి ప్రభుత్వం కానివ్వండి తక్షణం ఆదుకోవాలని మేము కోరుతున్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళకి పక్కా ఇళ్ళు ఏర్పాటు చేయాలి. పక్కా ఇళ్లే కాకుండా వాళ్ళకి 3 సెంట్లు మీరు ఏదైతే హామీ ఇచ్చారో మన కూటమి ప్రభుత్వం పెన్షన్లు వచ్చిన మీరు ఏదైతే ఆశపెట్టి బాధితులకి మీరు నిర్ణయం తీసుకుని వీళ్ళకి తగిన న్యాయం చూస్తాం. దీంతో సంతోషంగా మీరు చేసినటువంటి పనికి మేము కూడా లేని పక్షంలో ఒక నెల రోజులు చూసి వీళ్ళందరూ తీసుకెళ్లి ఇదంతా కూడా వివరిస్తాం. ఆ రోజు కూడా చేయకపోతే భవిష్యత్తులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరికీ కూడా పక్కా గృహాలు కానివ్వండి, వీళ్ళకి తగిన న్యాయం కూడా చేసే విధంగా కృషి చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ లోపల మీరు ఏదైనా హౌస్లు కట్టుకున్నా
తగిన ఏ అవసరం వచ్చినా కూడా మా వంతు మేము సహకారం చేస్తామని, అన్ని విధాలుగా మీకు పార్టీ తరఫున అండగా ఉంటామని మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.